Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. ఒకరోజు విజయనగర రాజ్యంలో రాజు శ్రీకృష్ణదేవరాయలు తనకు ఎంతో ఇష్టమైన గుర్రాన్ని తెనాలి రామకృష్ణుడికి అప్పగిస్తూ, ఈ గుర్రాన్ని ఏడాదిపాటు నీవు చూసుకోవాలి, తినిపించాలి, తాగిపించాలి, బాగా సంరక్షించాలి. ఏడాది తర్వాత దీనిని మళ్ళీ నాకు అప్పగించు అని చెప్పాడు. రామకృష్ణుడు అంగీకరించాడు. కాని అతడు ఆ గుర్రాన్ని తీసుకెళ్లి తన ఇంటి గదిలో వేసి తలుపు పెట్టేశాడు. రోజూ తక్కువగా తిండి వేసేవాడు, నీళ్లు కూడా తక్కువగా ఇస్తున్నాడు. గడిచిన కొన్ని రోజుల్లో గుర్రం బలహీనమయ్యింది. అవి కూడా రామకృష్ణుడే కావాలనే చేశాడు. 1 సంవత్సరం గడిచాక రాజుగారి వద్దకు రామకృష్ణుడు గుర్రాన్ని తీసుకెళ్లాడు. గుర్రాన్ని చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. అది చాలా బలహీనంగా, పొట్ట కూసుకుపోయినట్టుగా ఉంది. రాజు కోపంతో అడిగాడు, రామకృష్ణ, నిన్ను నమ్మి నా ప్రాణాలకు ప్రాణమైన గుర్రాన్ని అప్పగించా. కాని ఇది ఎలా అయింది? ఎందుకు ఇలా బలహీనంగా తయారైంది? అప్పుడు తెనాలి రామకృష్ణుడు నవ్వుతూ రాజుకు మెల్లగా చెప్పాడు, మహారాజా, ఈ గుర్రాన్ని నేను రాజభవనంలో పెంచాను. మానవుల్లాంటి సౌకర్యాలు కల్పించాను. కాని ఈ గుర్రం చాలా రాజుగారి గుర్రం అని గర్వపడింది. అదే కారణంగా తినడం తగ్గింది, నీళ్లు తాగడం లేదు. గడిచిన ఏడాది కాలంలో దీని గర్వమే దీన్ని ఇలా మార్చేసింది. రాజుగారు చిరునవ్వుతో రామకృష్ణుడి తెలివికి అబ్బురపడ్డారు. నీవు చెప్పిన విధంగా ఇది నిజమే అనిపిస్తోంది. నీవు సత్యాన్ని చెప్పేందుకు బుద్ధిగా, వినోదంగా చూపించావు. నీ తెలివికి నమస్కారం అని ప్రశంసించారు. ఈ సంఘటన తర్వాత రాజుగారు తెనాలి రామకృష్ణుని మరింత గౌరవించారు. బుద్ధిగా మాట్లాడగలిగితే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. నిజాన్ని చెప్పడం గొప్ప విషయం, కాని దాన్ని చెప్పే తీరు చాలా ముఖ్యమైనది. వినోదంతో కూడిన జవాబు కూడా గొప్ప పరిష్కారం అవుతుంది.